యూరియా బస్తాలు చోరీ అయిన తాడిచెర్ల పిఎస్సిఎస్ తాళం తెరిచి ఎరువుల చోరీ. తాడిచెర్ల పిఎస్సిఎస్లో 50 బస్తాలు మాయమాట. ఎవరు తీసుకున్నారు, ఎట్లా తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు అని పక్కన పెడితే అసలు వీళ్ళు చెప్తున్న ఒక మంచి గమ్మత్తైన క్యాలిక్యులేషన్ ఒకటి ఉన్నది యూరియా మీద. ఈ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడుకుందాం మనం దాని మీద కూడా. దానికి ముందు ఒక్కసారి మీరు ఈ వీడియోలు చూడరు. రెండు ఆడియో ఆఫ్ చేస్తా. కాళ్ళు మొక్కుతుండే పెద్ద మనిషి, ఆయనకు ఒక యూరియా బస్తా కావాలని. నువ్వు నా కాళ్ళు మొక్కితే నేనేం చేస్తాను, బ్యాక్గ్రౌండ్లో ఒక సినిమా మ్యూజిక్ యాడ్ చేసారు, అది కాపీ రైట్ పడుతుంది, అందుకే ప్లే చేస్తలేను. అది పరిస్థితి. ఇంకొక వీడియో కూడా చూడరు. ఈ ఘనకార్యాలు అంతా ఇంతగా ఇవి ఏంది, చెప్పులు, ఇవి చెప్పులు యాపకొమ్మలు కూడా పెట్టిరు. పాపం చెప్పులు లేనట్టు అసలు పేదోళ్ళు కదా వాళ్ళు, కానీ వానకవరు స్విచ్ పెట్టిరు. నేను వీడికి అయిపోయింది అనుకున్నా, మలుపు తిరుక్కుంది. మన తిరుపతికి ఘాట్ రోడ్ పోతే, శ్రీశైలం ఘాట్ రోడ్ పోతే ఎట్లుంటుంది అట్లా చెప్పులు తిరుపతి ఘాట్ రోడ్ శ్రీశైలం ఘాట్ రోడ్ దగ్గర పెట్టినట్టు పెట్టిరు అనమాట. ఇక మొత్తం చెప్పులు ఇది అయిపోలే ఇంకున్నా అది ఇట్లా. అయితే ఈ పెద్ద పోయి అనకొండ లెక్క పాముల లెక్క చెప్పులు లైన్లో పెట్టి యూరియా బస్తాల కోసం నిలబడే పరిస్థితిని తీసుకొచ్చిన ఈ గొప్ప మనుషుల గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఈ పిఎం సీఎం ఇద్దరు ఉన్నారు కదా, పిఎం సీఎం మోడీ గారు అన్న రేవంత్ గారు, మోడీ గారు రేవంత్ గారు ఇద్దరు ఉన్నారు. అయితే ఇప్పుడు యూరియా బస్తాలు పంపించిన అని వీళ్ళు చెప్తా ఉన్నారు. యూరియా బస్తాలు పంపించిన రేవంత్ సర్కారుకు, తెలంగాణ రాష్ట్రానికి సెంట్రల్ నుంచి వెళ్ళి ఎన్ని యూరియా బస్తాలు పోవాలో అంత మేము పంపించినామని వీళ్ళు ముచ్చట చెప్తా ఉన్నారు. మాకు రాలేదు, వాళ్ళు పంపలేదని వీళ్ళు అంటా ఉన్నారు. స్ట్రేట్ ఫార్వర్డ్ ఒకటే క్వశ్చన్ వీళ్ళిద్దరిని అడుగుతా ఉన్నా, లెక్క ఉందా లేదా, పంపినట్టు ఆధారం మీ దగ్గర ఉందా లేదా, లేకపోతే గిన్నె బస్తాలు వచ్చినాయి గీ బస్తాలు తీసుకున్నట్టు ఆధారం మీ దగ్గర ఉందా లేదా, ఎన్ని లక్షల టన్నులు వచ్చినాయి, ఎన్ని లక్షల టన్నుల బస్తాలు వీళ్ళు పంపినరు, అవి ఎన్ని కేజీలు ఉంటాయి బస్తాలు, ఉట్టిగా గాలికి వాన పడ్డట్టు వానకు పిడుగురాళ్ళు పడ్డట్టు ఇట్లా బస్తాలు పోర్రేని ఇట్లా గూడ్సరాయిలో లేచి పంపరు కదా, ఓ లెక్క ఉంటుంది కదా. తెలంగాణ రాష్ట్రానికి గింత అవసరం ఉన్నది అంటే ఉదాహరణకు తెలంగాణలో ఉదాహరణకి ఇప్పుడు ఒక 5 లక్షల మంది రైతులు, 5 లక్షల మంది రైతులకు అవసరం ఉందనుకున్నాం. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. 5 లక్షల మంది రైతులకు ఉదాహరణకు 1 లక్ష టన్నులు కావాలి. ఈ లెక్క ప్రకారం మీరు పంపుతారు. తెలంగాణ రాష్ట్రం విస్తీర్ణం చూసి, అక్కడ వ్యవసాయం విస్తీర్ణం చూసి, అక్కడ రైతుల సంఖ్య చూసి, అక్కడ వ్యవసాయం చూసి, అక్కడ నుంచి వచ్చే ఎగుమతి గురించి అవన్నీ చూసుకొని మీరు పంపుతారు. ఆ పంపిన దానికి ఒక లెక్క ఉంటుంది కదా, ఆ లెక్క ప్రకారం పంపుతారు. గాలికి పోయి 100 బస్తాలు వేయనవు కదా, కాదు కదా, గవర్నమెంట్ కదా, ప్రజల సొమ్మే కదా, ప్రజలు పన్నులు కడుతురు కదా. మరి గింత వచ్చినప్పుడు గింత పంపినా అని ఎవిడెన్స్ నీ దగ్గర లేదా? శ్రీ 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 నరేంద్ర మోదీ గారు పోనీ ఈయన సంగతి వదిలేద్దాం, ఈయన మంచోడే, మరి ఈ మంచి సార్కి ఏమైంది? మరి మోదీ గారిని పంపలేదు, 5,000 మాత్రమే పంపిండు, 5,000 టన్నులే పంపిండు అని అనుకోర్రి. మోసం చేసిండు నా రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ రాష్ట్రాన్ని. మరి పంపిన లెక్క మీ దగ్గర ఉంటుంది కదా, ఒక రికార్డు అయితే ఉంటుంది కదా, గవర్నమెంట్ దగ్గర ఉండదా? ఉండదు. అసలు ఏం రికార్డు పెట్టుకోరా మీరు? రిజిస్టర్లు మీ దగ్గర ఆన్లైన్లో ఏం ఉండదు. అసలు ఫోన్లలో డీల్ చేసుకుని యూరియా బస్తాలు లారీలలో పంపుతుర్రా? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? పంపినా అని ఆయన అంటాడు, పంపలేదని ఈయన అంటాడు. రైతులు ఏమైపోవాలి ఇప్పుడు? చూడరి, వీళ్ళిద్దరు ఈ ముచ్చట చెప్పడం వల్ల, ఈ బోకర్ ముచ్చట చెప్పడం వల్ల, బోకర్దే పక్క మళ్ళా మంచిది కాదు అది. మళ్ళీ ఒక్కసారి చూడరు, ఈయన కాళ్ళు మొక్కే పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితి ఎవడు తీసుకొస్తాడు ఒక రైతుకు? చెప్పుండ్రి. ఎంత దుర్మార్గుడు, ఎంత నీచుడు, ఎంత నికృష్టుడు తీసుకొస్తాడు ఒక రైతుకు?
ఇప్పుడు గీళ్ళ బాగు కోసమే కదా మీరు అధికారంలోకి వచ్చింది. గిన్నెను ఎత్తి పట్టుకొని కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఎందుకు ఆయనకు? ఒక్క యూరియా బస్తా కోసం ఆయన ఇంత దిగజారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆయన పేదరికం గురించి, ఆయన బ్రతుకు గురించి, ఆయన వ్యవసాయాన్ని ఎంత నమ్ముకున్నాడో అక్కడ అర్థమవుతలేదా? పంపినా అని అంటాడు, పంపలేదంటాడు, పంపినా అంటాడు, పంపలేదంటాడు. ఇటువంటి పరిస్థితిని రాష్ట్రంలో వీళ్ళిద్దరు క్రియేట్ చేసి ఈ దేశంలో రైతుల నాగం పట్టిస్తూ ఉన్నారు. మళ్ళీ ఎవడన్నా నమ్ముతాడా? మిమ్మల్ని? రైతులు ఎడ్యుకేషను, ఈ యొక్క ఫార్మింగు, రైతులే నా ఫస్ట్ ప్రయారిటీ అని రేవంత్ రెడ్డి గారు అయితే ఎంత అద్భుతమైన మాటలు చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి గారి మాటలు కేవలం చెవులకు మాత్రమే మంచిగా ఉంటాయి. మళ్ళీ అన్ని సందర్భాలలో కాదు, కొన్ని సందర్భాలలో మన చెవులు కూడా వినలేవు, అది వేరే విషయం అనుకోండి. మాటలు బాగా చెప్తాడు. మాటలు ఒకటి నేర్స్తే సరిపోదు కదా, పని కూడా రిజల్ట్ కావాలి కదా. కేసీఆర్ హయాంలో ఏది జరిగింది, యూరియా బాగుంది, బాగలేదు, మంచిగా వేసిండు, ఈ ముచ్చట్లన్నీ నేను చెప్తలేను. ఇప్పుడు రైతులకు ఇబ్బంది ఉంది, నువ్వు వేస్తావా వేయవా, నీతో అవుతుందా కాదా, ఈ దొంగతనాలు ఏంది, యూరియా బస్తాలు కూడా దొంగతనాలు చేసే పరిస్థితికి రాష్ట్రంలో తీసుకొచ్చిండ్రు అంటే ఏం జరుగుతూ ఉంది? పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉంది, గవర్నమెంట్ ఎట్లా ఉంది, మీరు ఎట్లా ఉన్నారు, ఏం పని చేస్తూ ఉన్నారు? ఇక ఇటువంటి పరిస్థితులలో రాష్ట్రం ఉంటే బాగుపడ్డట్టే. ఇక కాంగ్రెస్ వాళ్ళే దళారులు, నల్ల బజారుకు తరలిస్తున్నది వాళ్ళే అని కేటీఆర్ అంటాడు. ఇక మొత్తానికి నల్ల బజారుకు తరలిచ్చి బ్లాక్లో యూరియాలు అమ్ముకుంటున్నారట.